బ్యాక్ టు న్యూస్. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నారు. 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారు. అక్రమార్కులతో కుమ్మక్కైన రెవెన్యూ అధికారులు సర్కారు ఆస్తులను సొంత జాగీరుల రాసిచ్చేశారు. చివరకు బీజేపీ ఎమ్మెల్యేలు 300 ఎకరాలు అంతా పోరంబోకు భూమి, పక్కాగా ప్రభుత్వ ఆస్తి. బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పలుకుతుంది. కానీ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేకుండా పోయింది. కారణం రెవెన్యూ శాఖలో అవినీతి చేశాయి. అవినీతి తిమింగలాలు. ల్యాండ్ స్కామ్ పై క్షేత్రస్థాయి సర్వేకు వెళ్లిన అధికారులకు అవినీతి తిమింగలాల తీరు షాక్ కి గురిచేస్తోంది. కొమ్మాది రెవెన్యూ గ్రామంలో 165 వరకు సర్వే నెంబర్లున్నాయి. వీటిలో దాదాపు 1300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా కొండపోరం భూములను కొంతమందికి అసైన్ చేశారు. వారి నుంచి మరికొంతమందికి బదలాయింపులు జరిగిపోయాయి. ఇక విశాఖ నగర అభివృద్ధి సంస్థకు కొన్ని భూములను కేటాయించారు. వీటిలో చాలా మేరకు కబ్జాదారుల చెరలో ఉన్నట్లు తేలింది. గ్రామీణ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని కొమ్మాది, మధురవాడ ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు కాగా ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి చర్యలు వేగవంతమయ్యాయి. ఎలాంటి ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఓన్లీ విశాఖపట్నం రూరల్లో మేము గతంలో వెబ్సైట్ లో అలాగే వెబ్ ల్యాండ్ లో పెట్టలేకపోయాము కాబట్టి ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నాము. దానికి కూడా టైం ఇచ్చాము. ఉంటే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో స్ట్రక్చర్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఫ్రీ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉంది. లేకపోతే ఎవిక్షన్ ఉంటే ఎవిక్షన్ చేయాలి. ఆబ్జెక్షన్ పోరంబోక్ ఉంటే ఆబ్జెక్షన్ పోరంబోక్ ఎవిక్షన్ చేయాలి. అన్ని కూడా ఇంకా 1 వీక్ పడుతుంది. అక్రమార్కుల పంజాకు ప్రభుత్వం సామాన్యులకే కాదు ప్రజాప్రతినిధులకు సైతం షాక్ ఇచ్చారు భూబకాసురులు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. గంభీరంలో ఆయన కుటుంబం 20 ఏళ్ల క్రితం ఆస్తులను కొనుగోలు చేసింది. ఇటీవల కొందరు విష్ణుకుమార్ రాజు తేలలేదని విష్ణుకుమార్ రాజు వాపోతున్నారు. విశాఖపట్నంలో అన్ని కుంభకోణాలు ఎక్కువైపోయినాయి. టోటల్ గా భూ కుంభకోణం అంటే ఇంకా దానికి చెప్పవలసిన అవసరమే లేదు. ఎవరికి కండబలం ఉండి ఎవరికి రాజకీయ అదే జరిగింది ముదపాక విషయంలో. ముదపాకలో జరిగిన దారుణం ఏంటంటే అంతా ఇంత కాదు. ఆఖరికి అక్కడ నాయకుల ద్వారా వారికి న్యాయం జరగలేదని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళకి చేసి ప్రయత్నమే చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఇది భూ కుంభకోణం అనేది చాలా కాఫీయో టీయో తాగేసినంత సింపుల్ అయిపోయింది ఇక్కడ విశాఖపట్నంలో. దాంట్లో డౌట్ లేదు. ఈ 2 ఉదాహరణలు చాలు. విశాఖ నగరంలో చూడాలి.